మోసగాళ్లకు మోసగాడు, ఇంతకీ ఎవరా మోసగాడు? చంద్రబాబా, జగనా? చంద్రబాబేనని జగన్ ఆరోపిస్తున్నారు. అందరికన్నా అతిపెద్ద మోసగాడు జగనేనని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. నంద్యాల కేంద్రంగా మొదలైన ఈ విమర్శల దాడి ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కించింది. మోసగాళ్లు క్విట్ ఏపీ అని జగన్ను పిలిపిస్తే ఆయన కాలకేయుడని వ్యాఖ్యానిస్తున్నారు ఏపీ మంత్రులు. నంద్యాల ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో సరికొత్త మాటల యుద్ధానికి తెరలేపింది. ఇన్నాళ్ళు టీడీపీని, చంద్రబాబును డైరెక్ట్గా టార్గెట్ చేసిన జగన్ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉందని, ప్రస్తుతం మోసగాళ్లారా, దోపిడీ పాలకులారా, ప్రజా వంచకులారా, క్విట్ ఏపీ అని ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని తన ట్వీట్లో పేర్కొన్నారాయన. నంద్యాల ఉప ఎన్నికలోనూ చంద్రబాబు మోసగాడంటూ ప్రచారం చేస్తున్నారు జగన్. టీడీపీ కూడా జగన్కు ఇదే తరహాలో కౌంటర్లు వేస్తోంది. అభివృద్ధిని అడ్డుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తోన్న ప్రతిపక్ష నేత కాలకేయుళ్లా మారాడని విమర్శించారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసం చేయడం నా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్క హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తా ఉన్నాయి. సంవత్సరంన్నరలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. మీ అందరితో కూడా నేను ఒక్కటే విన్నపం చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికలు జరిగేది చంద్రబాబు నాయుడు గారి మోసానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారి అధర్మానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి వ్యతిరేకంగా మీరు ఇవాళ వేరే ఓటు వేస్తా ఉన్నారు. నీ కేసుల నుంచి నువ్వు బయటపడాలని, నీ కేసుల్లో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడాలని, లేకపోతే నంద్యాలలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో ఓడిపోతున్నావు అని చెప్పి ఒక దుగ్బుద్ధితో మాట్లాడుతున్నావో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక కాలకేయకుడిలాగా తయారయ్యాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. ఇంకోవైపు నంద్యాల సభలో తాను చేసిన వ్యాఖ్యలపై జగన్ ఈసీకిచ్చిన వివరణపై తీవ్రంగా స్పందించింది టీడీపీ. డ్వాక్రా మహిళలకు, రైతులకు, లబ్ధిదారులకు పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తుంటే జగన్కు ఎందుకు ఆవేశం వచ్చిందో చెప్పాలని నిలదీశారు టీడీపీ నేత వర్ల రామయ్య. 44,765 మంది డ్వాక్రా మహిళలకు 6,000 రూపాయల చొప్పున ఇప్పటికే 69,45 లక్షల రూపాయలని జమ చేశామని, 13,578 మంది రైతులకు 13 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని లెక్కలు చూపించారు. 22,835 మందికి ఏటా 30 కోట్ల చొప్పున పెన్షన్లు అందుతున్నాయని గుర్తు చేశారు. ఇవన్నీ జరుగుతున్నందుకే జగన్కు కడుపు మండిందా అని ప్రశ్నించారు వర్లరామయ్య. ఇది బుద్ధి లేని మాటలు అని అర్థమైందా? అవగాహన లేని మాటలు అని అర్థమైందా? తప్పుడు మాటలు అని అర్థమైందా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అర్థమైందా? పెన్షన్లు తీసుకున్న జనం లెక్క చెప్పాను నేను, రైతుల లెక్క చెప్పాను నేను, డ్వాక్రా మహిళల లెక్క చెప్పాను నేను. ఇది సత్యమా? తీసుకుంటున్నారే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో. నీకు కావాలంటే అకౌంట్స్ కూడా ఇస్తా జగన్మోహన్ రెడ్డి, అకౌంట్ నంబర్లు కూడా ఇస్తా జగన్మోహన్ రెడ్డి. నీకు ఆవేశం, నువ్వు ఇచ్చింది తప్పుడు సమాచారమే కదా. ఇలా నంద్యాల ప్రచారంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ వేడి రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి లైవ్లో మనతో అందుబాటులో ఉన్నారు. జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రవిచంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి, రామ్ కోటయ్య బీజేపీ నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు, మొదట మీతో ప్రారంభిస్తాను. క్విట్ ఏపీ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మోసగాళ్లైన తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఆంధ్రప్రదేశ్ను రక్షించాలి అని, అందుకని క్విట్ ఏపీ నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకుంది. ఏం స్పందిస్తారు స్ట్రైట్ అవే దీని మీద? ఇప్పుడు వాళ్ళు క్విట్ ఏపీ, వాళ్ళు గతమంతా చరిత్ర, నేను ఆ వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి వచ్చిన వాడిని పదాలు పొందించి కాదు చెప్పాల్సింది. దీనికి కారణం ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ సీట్లో కూర్చుండేదానికి టీడీపీ పార్టీని బయటికి పంపితే వెంటనే ఆ సీట్లో కూర్చుండేదానికి కొడాలి నాని గారు ప్లీనరీ సమావేశాల్లో ఏకంగా మరొక 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పైకి పోతాడు, ఈ జీవితకాలంలో ఉండడని చెప్తా అంటే నవ్వుతూ కూర్చుండే జగన్ రెడ్డి ఇక్కడ ఓపెన్గా నంద్యాల సభలో కాల్చి చంపండి అని చెప్పే జగన్ రెడ్డి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఈ క్విట్ ఇండియా ఆలోచన కూడా అలాంటి పదమే. పార్టీ చనిపోవాలా, క్విట్ ఏపీ అని ఒక స్లోగన్ అందుకున్నారు.
ఆ స్లోగన్కి తెలుగుదేశం పార్టీ ఏం రెస్పాండ్ అవుతూ ఉంది? తెలుగుదేశం పార్టీ నుంచి విముక్తి లభించాలి ఆంధ్రప్రదేశ్కి అని అంటూ ఉన్నారు. అనే వాళ్ళను కిక్ తన్ని బయటికి పంపాలి తప్ప దీనికి పరిష్కారం లేదు. క్విట్ ఏకీకి కిక్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు తన్నడము తన్ని పంపించాలా ఆ మాట అనేందుకు. ఏది కావాల్సింటే అది మాట్లాడము, వాళ్ళ అవసరానికి సీట్లో కూర్చునే దానికి ఆడే నాటకం ఇది. అసలు ఈరోజు జగన్ రెడ్డి గారు మేము స్వయంగా మా వాళ్ళతో కొన్ని టీవీల ద్వారా కానీ తెలుసుకుంటే అసలు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినాడా, ఇతన్ని రాజకీయాల్లో ఉండనీయకూడదు అనే ఆలోచనలో చెప్తున్నాడంటే కారణం మేము ఒక 90 పథకాలు చదవమంటారా ఇప్పటి వరకు టీడీపీ పార్టీ చేసిన హామీలు. రైట్ వాటి గురించి వెళ్దాం. ఒకసారి క్విట్ కిక్ గురించి మాట్లాడి దాని గురించి వెళ్దాం. జోగి రమేష్ గారు, క్విట్ అనే వాళ్ళని కిక్ చేయాలి అని చెప్పి ఆదినారాయణ రెడ్డి రివర్స్ స్లోగన్ అందుకున్నారు. గుడ్ ఈవినింగ్ రజనీ గారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి. రజనీ గారు, అంటే కొంచెం ఆదినారాయణ రెడ్డి గారి మాటలో సరిగ్గా వినిపించలేదు. క్విట్ అనే వాళ్ళని కిక్ చేయాలంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటే ఇంకా పేరు పెట్టలా. నిజంగా పేరు అంటే అర్థం చేసుకున్నారు మీరైనా, కృతజ్ఞతలు TV9 వాళ్ళైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోసగాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, వెన్నుపోటుదారులు ఉన్నారు. క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంగా 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచి క్విట్ చేయాలని చెప్పేసి మీ దృష్టిలో ఎవరు? తెలుగుదేశం వేరే వాళ్ళు ఉన్నారా? మీ పార్టీలో ఎవరు ఉన్నారా? వేరే పార్టీలో ఉన్నారా? TV9 వాళ్ళు స్పందించారు. చంద్రబాబు నేను నాయుడిని మేము అన్నామని చెప్పేసి అనుకున్నారు. 5 కోట్ల మంది ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నాను, మీ సాక్షిగా చెప్తా ఉన్నాను. 5 కోట్ల మంది సాక్షిగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారినే మేము అన్నాం. 100కి 100 పాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు కాబట్టి, మోసగాడు కాబట్టి, వెన్నుపోటుదారుడిగా ఉన్నాడు కాబట్టి, 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తున్నాడు కాబట్టి క్విట్ ఇండియా సందర్భంగా క్విట్ చేయమని చెప్పేసి మేము ట్వీట్ చేసాం. క్విట్ అనే వాళ్ళని కిక్ చేయాలంటున్నారు. క్విట్ అనే వాళ్ళని కిక్ చేసి బయటికి పంపించాలంటున్నారు. నేను ఒక మాట చెప్తానండి, ఆదినారాయణ రెడ్డి గారికి ఆ మాట మాట్లాడే అర్హత లేదు. విలువలు విశ్వసనీయతగా ఉంటే ఆ సీట్లో అక్కడ కూర్చున్నాడు అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. అంటే ఎమ్మెల్యేగా ఆయనకి సీట్ ఇచ్చింది మేము, ఎమ్మెల్యేగా ఆయన గెలిచింది మా పార్టీలో. ఈ రోజున ఆదినారాయణ రెడ్డి అనంటే నాకు గౌరవమే. కానీ దొడ్డిదారిన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పంచన చేరి మంత్రి పదవి తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత కానీ అంటే విశ్వసనీయతగా విలువలు గల ఉంటే మీరు ఆ విధంగా మాట్లాడరు. మీకు నిజంగా విశ్వసనీయత విలువలు ఉంటే మా పార్టీ నుంచి మీరు బయటికి వెళ్ళిపోగానే శిల్పా చక్రపాణి రెడ్డి గారి లాగా ఎమ్మెల్సీ పదవిని అట్లా ఇచ్చేసి ఎమ్మెల్యే పదవిని మీరు వదిలిపెట్టేసి నేను క్విట్ కిక్ గురించి మాట్లాడుతున్నా జోగి రమేష్ గారు. మీ సత్తా చూపిస్తే ఏం సార్? క్విట్ కిక్ గురించి మాట్లాడుతున్నాను. రజనీ గారు చెప్పండి. క్విట్ కిక్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే సార్, మేము 100కి 100 పాళ్ళు చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు కాబట్టి 5 కోట్ల మంది ప్రజల్ని క్విట్ చేయండి అని చెప్పి క్విట్ చేస్తారా కిక్ చేస్తారా? ఏం చేస్తారు? కట్టుబడి ఉన్నాం అని చెప్తా ఉన్నాం. క్విట్ చేస్తారా కిక్ చేస్తారా? క్విట్ అంటే మీకు తెలుసు 75 సంవత్సరాల భారతంలో ఆ రోజున క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది. ఈ రోజు క్విట్ చంద్రబాబు అని చెప్తా ఉన్నాం. కిక్కు అటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట మాట్లాడేటప్పుడు నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఈ సీట్లో ఎక్కడి నుంచి కూర్చున్నాను అని చెప్పేసి ఒక్కసారి మనసులో ఆలోచన చేసుకుని మాట్లాడితే ఆదినారాయణ రెడ్డి గారు బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా ఆదినారాయణ రెడ్డి గారు. రమేష్ గారు,
ఒక రజనీకాంత్ గారు రమేష్ చెప్తున్నాడు కదా, రమేష్తో పాటు మేమందరము కాంగ్రెస్ పార్టీలో గెలిచి రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు తనతో పాటు అతను కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీ సపోర్ట్ చేసినప్పుడు అటు జగన్ రెడ్డి గారు కానీ ఈ మాట్లాడే రమేష్ కానీ ఎందుకు రాజీనామా చేయలేదో, ఒక మాట అతను రాజీనామా ఎందుకు కోరలేదో ఒక్కసారి ఆలోచించుకోమని నేను కూడా కోరుతున్నా. 2009-11 మధ్య రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అవిశ్వాస తీర్మానం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మేము నిలబడ్డాం. మా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి మేము వైఎస్ఆర్ పార్టీలో చేరాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడు రమేష్ గారు పార్టీ పెట్టినది ఎప్పుడు? పార్టీ పెట్టినది 11లో పెడితే మీరు 12 డిసెంబర్లో 20 నెలల తర్వాత మాట్లాడుతున్నారు. 22 నెలల తర్వాత నువ్వు 22 నెలల తర్వాత మాట్లాడుతున్నావు. 22 నెలల తర్వాత మాట్లాడుతున్నావు. అనుకూలంగా నిలబడ్డాను. ఎప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్ రెడ్డి పార్టీ పెట్టినది ఎప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న తర్వాతనే నన్ను నా ఎమ్మెల్యే పదవి నేను పోగొట్టుకున్నా. ఎప్పుడు ఎన్ని నెలల తర్వాత వ్యతిరేకంగా ఓటు వేశాను కాబట్టి నా ఎమ్మెల్యే రమేష్ గారు వినండి, పాయింట్ మీరు మాట్లాడదాం. ఒక్కొక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు, రజనీకాంత్ గారు నారాయణ రెడ్డి గారు మీ పాయింట్ చెప్పండి. ఒక నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం నారాయణ రెడ్డి గారు మీ పాయింట్ ఏంటి? ఒక్కసారి గమనించండి, డేట్స్ ఈవెంట్ బయటకు తీయండి. ఇది పార్టీ పెట్టినది ఫిబ్రవరిలో, పార్టీ 2011 ఫిబ్రవరిలో. ఈతను చెప్పేది 2012 డిసెంబర్ 5వ తేదీ తర్వాత. ఎన్ని నెలలు గ్యాప్ ఒకసారి చెక్ చేసుకోమనండి. ఎన్ని నెలల తర్వాత నైతిక విలువలు లేట్ గా గుర్తొచ్చినాయి అనేది పాయింట్. నారాయణ రెడ్డి పాయింట్. రమేష్ గారు నైతిక విలువలు తర్వాత లేట్ గా గుర్తొచ్చినాయి కదా. 22 నెలల తర్వాత గుర్తుకొస్తుందే. 22 నెలల తర్వాత రమేష్ గారు మాట్లాడేటప్పుడు మేమందరము కాదండి, రజనీకాంత్ మాట్లాడుతున్నాడు కదా, పెద్ద ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నాడు కదా. నా ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్నాను. అట్లాగే మీరు కూడా విలువలు మద్దతు ఎప్పుడు ఇచ్చినావు? మీ మంత్రి పదవి కాదు, మీ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేయండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు ఉంటది. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఆదినారాయణ రెడ్డి అన్న ఇది సమంజసం కాదని చెప్తా ఉన్నా. రైట్ రైట్ అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అర్హత లేదు. ప్రతి వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారినోళ్లే. పార్టీ మారటమే అర్హత కింద క్రైటీరియా తీసుకుంటే ఎవరికి అర్హత లేని పరిస్థితి కనిపిస్తుంది. సో రమేష్ గారు, ఆదినారాయణ రెడ్డి ఇందాక నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. 2011 నుంచి మీరు 22 నెలల తర్వాత మీకు అప్పుడు నైతిక విలువలు తర్వాత లేటుగా గుర్తొచ్చినాయి అనేది పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత మీకు నచ్చినప్పుడు మాత్రమే నైతిక విలువలు మాట్లాడి మీకు నచ్చినప్పుడు వేరే విలువల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన పాయింట్. మీరు ఆన్సర్ చెప్పండి. రజనీ గారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే పెట్టారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నేను నిలబడ్డాను. నా ఎమ్మెల్యే పదవిని నేను పోగొట్టుకున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నాను మీ సాక్షిగా. అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి నా ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్నాను. నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఆదినారాయణ రెడ్డి అన్నని మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం విశ్వసనీయత అని అడుగుతా ఉన్నాను. మీరు విమర్శించే ముందు మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుంటే మరలా గెలుచుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా మీకు సబబేనని చెప్పారు. ఒక చిన్న మాట, వీళ్ళ క్వశ్చన్కి ఒకే చిన్న మాట. 22 నెలల తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఉండి అవిశ్వాసం పెట్టేటప్పుడు వద్దు ఇది గెలవదు, గెలిచేటప్పుడు అయితే మనము అవిశ్వాసం పెట్టాలా అనవసరం అని చెప్తే కూడా వీళ్ళు 17 మంది మాత్రమే దానికి స్టెప్ వేయడం, కొందరు బయటకు కూడా వచ్చినాం, అందులో నేను కూడా ఒకటి. కారణం జగన్ రెడ్డికి అప్పుడు గుర్తొచ్చింది అవిశ్వాసం. అంతకుముందు అవిశ్వాసం గుర్తుకు రాదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిచిన మమ్మల్ని అందరినీ ప్రజారాజ్యంలో గెలిచిన శోభా నాగిరెడ్డిని రామిరెడ్డిని తిప్పుకోలేదా? టీడీపీలో గెలిచిన బాలనాగిరెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని తిప్పుకోలేదా? నిర్వాళ్ళు అప్పుడు గుర్తుకు రావా?
విలువలు అప్పుడు గుర్తుకు రావా? ఇప్పుడు రజనీ గారు, ఏదో రైట్, చక్రపాణి విలువలు, రెడ్డి ఒకటి విలువలు. చెప్తున్నారే. ఎమ్మెల్యేలుగా రాజీనామా ఉండండి, చేయించాడు, ఒకటినండి, సులోచనమ్మ. అందరితో గెలిపించుకున్నాడు. మేము కూడా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నాం. ఎప్పుడు ఎమ్మెల్యే రాజీనామాలు? పదవిని పోగొట్టుకున్నాం. ఎప్పుడు రాజీనామాలు? దానికి దీనికి అస్కోకు తేడా ఒకసారి డేట్లు జీవిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి అన్న రమేష్, ఆలోచించాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఒక ఆలోచించాలి మాట రమేష్. అనేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, రమేష్, ఏ పార్టీ మీరందరూ నుంచి రమేష్. గెలిచారు, ఏ గుర్తు మీద గెలిచారు, రైట్, రైట్. ఈ రోజు మీరు మంత్రి పదవి అనుభవిస్తా ఉంటే రైట్. మాట. ఎవరి పుణ్యం ఒకసారి ఆలోచన చేసుకుని రైట్. రజనీకాంత్ గారు. అంతేగాని రైట్, రైట్. ఇష్టం రజనీకాంత్ వచ్చినట్టు గారు ఒక మాట సభకు చెప్పమంటారా? కాదని చెప్పేసి రైట్, ఆన్సర్, రజనీకాంత్ ఆన్సర్, గారు. ఆన్సర్, ఆన్సర్, చెప్తా ఉన్నా. ఇంత మాట్లాడినాడు కాబట్టి నేను కూడా మాట్లాడాను. ఇంత మాట్లాడు. మాట్లాడినాడు కాబట్టి 2011లో మాట్లాడనా? నేను జగన్ రెడ్డి ఎవరితో బై ఎలక్షన్ జరిగేటప్పుడు నేను పార్లమెంటు పరిధిలో ఉన్న జమ్మలమడుగు శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో 98,000 మెజార్టీ వచ్చింది. నేను 98,000 మెజార్టీ వచ్చినప్పుడు నాకు డిస్క్వాలిఫికేషన్ లెటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ డిస్క్వాలిఫికేషన్ ఇస్తారంటే పారిపోయిన రకం జోగి రమేష్తో పాటు ఎవరు ప్రచారానికి రాలే. జగన్ రెడ్డి ప్రచారానికి డిస్క్వాలిఫికేషన్ 5 మంది పేరు పెట్టి వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ లెటర్ ఇచ్చానే పారిపోయిన రకం. ఊరికే జంపు డైలాగ్ కాదు, ప్రాక్టికల్ గా మాట్లాడాలా రమేష్? ప్రాక్టికల్ గా మాట్లాడు. నువ్వు మా ఏరియాలో నేను పుట్టి పెరిగిన వాళ్ళం. కాంగ్రెస్ పార్టీలో లేను. ఎప్పుడు చిక్కడు దొరకడు మీకు డిస్క్వాలిఫికేషన్ ఎందుకు ఇలా? మీకు డిస్క్వాలిఫికేషన్ లెటర్ ఎందుకు ఇలా? కాంగ్రెస్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ ఎందుకు ఇలా? ప్రచారానికి వచ్చా వైఎస్ఆర్ పార్టీకి నేను సపోర్ట్ చేయరా. మీరు ఒకసారి నువ్వు మళ్ళీ చూసుకోండి అన్న. నువ్వు వైఎస్ఆర్ పార్టీకి మాట్లాడితే ఎట్లా? నువ్వు మళ్ళీ అప్పుడు ఎక్కడికి పోయినావు? అప్పుడు జగన్ రెడ్డి ఎక్కడికి పోయినాడో పార్టీ పెట్టినప్పుడు? ఏపీ క్విట్ పాలిటిక్స్ మీద చర్చిస్తున్నాం. మనతో రవిచంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి, రామకోట బీజేపీ నుంచి కూడా జాయిన్ అయి ఉన్నారు ఢిల్లీ నుంచి. రవిచంద్ర గారు, మీరేమనుకుంటున్నారు? క్విట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరు క్విట్ కావాల్సిన అవసరం ఉంది? ఆల్రెడీ కాంగ్రెస్ క్విట్ అయినట్టుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరు క్విట్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది? ఆ నెసెసిటీ గురించి మీ వ్యాఖ్య ఏంటి? పైకి కిందకి రాజకీయంలో పడడం లేవడం అనేది సహజం సార్. ఈరోజు క్విట్ పాలిటిక్స్ గురించి మాట్లాడే రోజు. ఎందుకంటే 75 వసంతాలు పూర్తి చేసుకుంది ఈరోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి. ఆ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్విట్ ఏపీ అనే ఏదైతే నినాదం తీసుకొచ్చారో ఒక విషయం మాత్రం స్పష్టం చేయాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న పరిపాలన బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీల ఎన్డీఏ పరిపాలన, మరి క్విట్ బీజేపీ క్విట్ టీడీపీ అని ఎందుకు చెప్పడం లేదనేది మా ప్రశ్న. అంటే బీజేపీ విషయంలో ఎందుకంత సాఫ్ట్ కార్నర్ గా ఉన్నారు, ఎందుకంత లోపాయికారిగా వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు? ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా మోసం బీజేపీ ముద్ర వేసుకొని ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన రెవెన్యూ లోడ్ దగ్గర నుంచి ఎన్నో రావాల్సిన అవన్నీ కూడా ఇవ్వకుండా మోసం చేస్తోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు అమలు చేయకపోయినందుకు నిలదీసిన మాట వాస్తవం అయినప్పటికీ మరి 2 పార్టీలని క్విట్ ఏపీ అని ఎందుకు అనలేదనేది కాంగ్రెస్ పార్టీగా మా ప్రశ్న. ఇందాకటి నుంచి చూస్తున్నాను, గౌరవనీయులు మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారికి మా సూటి ప్రశ్న. మీరు సమర్థించుకుంటున్న తీరు, వైసీపీ నుంచి మీరు గెలిచి ఇప్పుడు మళ్ళీ రోజు పెట్టుకుందాం, అది చాలా పెద్ద సబ్జెక్టు. ఎవరెవరు ఏ పార్టీ నుంచి ఎట్ట మారారు అది పెద్ద సబ్జెక్టు. చేస్తే తప్పు లేదు అని మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు జమ్మలమడుగు ప్రజల దగ్గర ఏ గుర్తుతో పోటీ చేసి ఓట్లు తీసుకున్నారు, వాళ్ళ మనోభావాల్ని పణంగా పెట్టి మీరు ఈ రోజు మంత్రి పదవి అనుభవిస్తున్నారంటే దానికి మీకు నైతికత అనేది ఆలోచించుకోవాలి. జోగి రమేష్ గారు, క్విట్ కేవలం తెలుగుదేశానికైనా బీజేపీకి కూడా వర్తిస్తుందా? రజనీ గారు, మేము ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో అలుపెరగని పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి క్షణం కూడా పోరాటం చేశాం. ఆ పందానే ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. అంతేగాని బీజేపీ మీద ఆయల మీద బీజేపీ కూడా మరి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ కూడా క్విట్ కావాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా మేము క్విట్ అని అంటాం కదండి, ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం తప్పనిసరిగా. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇంకా ఇస్తారు అనే ఆశతో మేము ప్రయాణం చేస్తాం. చంద్రబాబు క్విట్ అన్నప్పుడు ఇంకా మా ఎంపీలు అడుగుతారు, ఇంకా మేము సాధిస్తామనే ఆలోచనతోనే మేము ఉన్నాం. అంతేగాని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని మేము ఎండగట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తామని, కానీ బీజేపీని కూడా తప్పు చేస్తే తప్పనిసరిగా బీజేపీ మీద కూడా మేము యుద్ధం ప్రకటిస్తామండి తప్పనిసరిగా. దాంట్లో ఎటువంటి లేవు. మాకేమీ బీజేపీ శత్రువు కాదు, మిత్రుడు కాదు.
రామకోట గారు మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో క్విట్ పాలిటిక్స్ గురించి చర్చ జరుగుతుంది. క్విట్ అంటే ఇప్పటివరకు తెలుగుదేశం అని ఒక చర్చ కొంతసేపు నడిస్తే ఇప్పుడు బీజేపీ కూడా చాలా మోసం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పైపెచ్చు నిన్న రాజ్యసభలో ఒక ఆన్సర్ ఇచ్చారు, రెవెన్యూ లోటు మీకు ఆంధ్రప్రదేశ్కి అంత లేదు, 4,000 కోట్లే ఉంది, సగం ఇచ్చాం, సగం ఇంకా రాబోయే రోజుల్లో ఇస్తామని. 16,000 కోట్లు ఎక్కడ, 4,000 కోట్లు లెక్క ఎక్కడ? అన్ని రకాలుగా చూస్తే బీజేపీ చాలా మోసం చేసింది. బీజేపీని కూడా క్విట్ అనాల్సిన పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు? బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో, దేశానికి ఏం చేసిందో ప్రజలంతా గమనిస్తున్నారు. దేశ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ఎందుకు నమ్మకంతో ఉన్నారనే దానికి ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే, దేశంలో సమగ్రత కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క పట్ల అందరూ నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఇవాళ బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది, ఎక్కడో 1942-47 ప్రాంతంలో జరిగినటువంటి క్విట్ ఏపీ అని, లేకపోతే క్విట్ ఆంధ్ర అని, లేకపోతే క్విట్ ఇది అని చెప్పి మాట్లాడటం అనే విధానం చూస్తే, అసలు విధి విధానాలు లేకుండా మాట్లాడుతున్న విధానం చూస్తే బాధగా ఉంది. ఎందుకంటే వావి వరుసలు లేకుండా, విధి విధానం లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడే విధానం, ఒక ముఖ్యమంత్రి అని లేకుండా మాట్లాడే విధానం చూస్తే బాధగా ఉంది. అయితే ఏంటంటే జోగి రమేష్ చాలా క్లియర్గా ఒక విషయం నాకు అర్థమైంది. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కనుక ఒక అనుకోకుండా మనకు రైల్వేలో ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తుంటాం, పేపర్లో చూస్తుంటాం, ఒక్కోసారి ఒక దొంగను పట్టుకుంటే ఆ దొంగ దరిదాపుగా గొలుసు దొంగల కథ చెప్పినట్టుగా వీళ్ళందరూ ఎక్కడ యాక్చువల్గా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగిందనే కథలు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉండండి అయ్యా, ఒక విధి విధానంతో ఉండండి అయ్యా అంటే ఆ పార్టీలో ప్రజలు నియోజకవర్గాల అభివృద్ధి చేసిందేంటి, గోవాలో చేస్తున్నదేంటి, ఇంకా మిగతా చోట్ల మణిపూర్ లో చేస్తుందేంటి, ఇవన్నీ మర్చిపోతున్నారు మీరు. చరిత్ర చూస్తే ప్రతి చాలా ఉంది. దేశ సమగ్రత కోసం ఒక దొంగల్ని కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపటం కోసం చేసే ప్రయత్నం తప్పితే మాకేం లేదు. మంచి చేసేటప్పుడు పూర్వకాలంలో నరకాసుడు వధ జరిగింది. నరకాసుడు దుర్మార్గుడు కాదు, అలాగే రాక్షసులు అందరూ దుర్మార్గులు కాదు. కానీ ఏంటంటే తప్పు చేసినప్పుడు వాడిని దండించాల్సిన అవసరం ఉంది. పోలీసులను చూస్తే మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత కోసం చేసే కార్యక్రమంలో ప్రజలందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా కనుక చూసినట్టయితే ఇవాళ వాళ్ళు మాట్లాడే విధానంలో దేశంలో మీరు ఇందా చూస్తున్నారు, మీరు దేశాన్ని మోసం చేశారు, రాష్ట్రాన్ని మోసం చేశారని. ఈ రాష్ట్రంలో ఏమేమి కావాలో అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండి చేస్తున్నటువంటి 16,000 కోట్ల లోటు ఎక్కడ పోయింది? పరిపూర్ణంగా దాన్ని 16,000 కోట్ల రూపాయల లోటు ఇప్పించలేని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏపీ నుంచి క్విట్ అవ్వాలా లేదా? ఎందుకు క్విట్ అవ్వాలి? మేము దేశంలో 16,000 కోట్ల లోటు ఎక్కడ పోయింది? నిజంగా కనుక ఏ ఒక్క ప్రత్యేక హోదా ఎక్కడ పోయింది? దేశభక్తులు భారతదేశంలో చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ మనకి భారత మాతే మాకు తల్లిని నమ్మినటువంటి వాళ్ళం మేము. దానికోసం మాకు ఇచ్చేటువంటి గౌరవాన్ని ప్రజలు మాకు ఇస్తున్నారు. మేము ఎక్కడ పొరపాట్లు చేయటం కానీ, తప్పులు చేయటం కానీ చేయట్లా. ఇందాక మిత్రులు మాట్లాడుతూ అంటున్నారు ఒక ఎమ్మెల్యే పదవి అనుభవించడం. ఎమ్మెల్యే పదవి అనేది నేను చేయలేని పదవిని నువ్వు చేయరా బాబు అని చెప్పి ఆయనకి మనం బలాన్ని ఇచ్చి ఎమ్మెల్యేని ఇస్తున్నాం. అదేవిధంగా ఒక మంత్రి పదవి అంటారు, ఎమ్మెల్యే కంటే కొద్దిగా ఎక్కువ ఉన్న పదవి అంటే అది అనుభవించడం కాదు, ఎక్కువ సమయాన్ని కేటాయించడం. వాస్తవంగా ఇదేమో అనుభవించడం. మంత్రి పదవి అంటే ఏసీలో కూర్చోడం కాదు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేది ఎందుకోసం అంటే మీరు ఈ పదవి చేసేటప్పుడు శ్రమ ఉంటుంది కాబట్టి మీకు ఈ పదవి ఇస్తున్నావు అని చెప్పి చెప్తారు. రేపు పొద్దున మినిస్టర్ అయినా కూడా నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఇబ్బంది, లేకపోతే రవిచంద్ర మినిస్టర్ అయినా కూడా అనుభవిస్తున్నావు అంటే ఇబ్బంది. వాస్తవం ఏంటంటే అనుభవించడం అంటే రవిచంద్ర గారు క్విట్ అనే దానికి ఇప్పుడు ఎవరికి సూట్, వాళ్ళకి ఇబ్బంది ఎవరికి సూటబుల్ అవుతుంది? లాంటిది ఎవరికి సూటబుల్ అవుతుంది? ఇద్దరికి సూటే. ఇద్దరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని పార్టీలుగా ప్రజల్లో ద్రోహులుగా మిగిలిపోతారు. దేశాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి సూట్ ఇది. దేశాన్ని మోసం చేసి మీరు ఇవాళ స్వతంత్రంగా నుంచోలేక ఇవాళ మీరు కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ నంద్యాలలో మీరు సూటు మేం కాదు. ఎందుకంటే ఇవాళ తప్పు వల్ల నంద్యాల ఎత్తారు కాబట్టి ఒకసారి నంద్యాల పాయింట్ తీసుకుందాం. ఒక నిమిషం రాజేంద్ర గారు, ఒక నిమిషం. రామకోట గారు, నంద్యాలలో ఏమైపోయింది? బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు మొత్తం ఆల్ పార్టీస్ ఆ నంద్యాలలో ఉన్నాయి. బీజేపీ వాళ్ళు మాత్రం గప్చిప్గా ఉన్నారు, ఎక్కడ కనిపించలేదు. దాక్కున్నారా? ఎందుకంటారు గప్చిప్ గా ఉండాల్సిందేంటి? మనం చేయాల్సి ఎక్కడ ఏం కనిపించలేదు. కనీసం టీడీపీకి మిత్రపక్షం సపోర్ట్ చేయట్లేదు అంటే ఏంటంటే ఏమీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల మేమంతా శుభ్రం, ఎటువంటి ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నంద్యాలలో గెలిచే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం వ్యక్తి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. నంద్యాలలో టీడీపీ మిమ్మల్ని రావద్దా?
మమ్మల్ని ఏం రావద్దని లేదే, మమ్మల్ని పిలిచారు కూడా, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. అలాంటిది ఆలోచన ఏం లేదు. టీడీపీ రావద్దందా వద్దంది ఇలాంటి మాటలు కాదు. ఏంటంటే ఒక విషయం, మిత్రత్వంలో ఉన్నప్పుడు మిత్రత్వం, లేనప్పుడు వాడి గురించి శత్రుత్వం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు ఇంతకుముందు చేసినటువంటి ఇందాక అదే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్న విధానం చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మేము ఇలా చేసాం, మేము అక్కడి నుంచి ఇలా వచ్చాం, ఇక్కడి నుంచి ఇలా చేసాం అని మాట్లాడుతున్నారు. ఇది కాదు కావాల్సింది. ఎప్పుడైనా సరే కలిసి స్నేహం చేసినప్పుడు దానికి చాలా గౌరవం ఉండాలి, స్నేహానికి విలువ ఉండాలి. మాట్లాడుకోవడంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటారు. పరిస్థితిలో మేము ఉన్నటువంటి మిత్రుని మేము కాదట్లేదు, తప్పు చేయదు, చేయాల్సిన అవసరం లేదు. మీ దృష్టిలో ఎవరు క్విట్ కావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి? ఎవరు క్విట్ అవ్వాల్సిన లేదండి, వీళ్ళందరూ ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తులు. ఎందుకు క్విట్ అవ్వాల్సిన అవసరం? అనవసరమైన డైలాగులు, సినిమా డైలాగులు రాసుకొచ్చి, ఇది సినిమా కాదు నిజ జీవితం, సినిమా డైలాగులు రాసుకొచ్చి క్విట్ ఆంధ్ర, క్విట్ ఏపీ అని మాట్లాడుతున్నారు. ఇది అనవసరమైన విషయాలు. ప్రజల్ని వాళ్ళ పార్టీకి వాళ్ళని ఓట్ చేయనండి, ఎవరు గెలిచినా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఇలా మాట్లాడటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని 420 అని ఒక మంత్రిని ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. నేను చాలా క్లియర్ గా రమేష్ గారు చెబుతున్నాను, దయ ఉంచి అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలా భావోద్వేగమైనటువంటి విషయాలతో మాట్లాడితే ప్రజలు కూడా హీట్ ఎక్కిపోతారు. నేను అనేది ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఏంటి, మీరు చక్కగా స్వాతంత్రంతో కూడినటువంటి నాయకత్వం కావాలి. రమేష్ గారు మీరు సినిమా డైలాగులు రాసుకొస్తున్నారు. మొన్న ఒక డైలాగ్ పేల్చారు, ఈ రోజు ఒక డైలాగ్ పేల్చారు, రోజు క్యాచీ క్యాప్షన్స్ తీసుకొని వస్తున్నారు, ఎవరితో రాపిస్తున్నారు అనేది ఆయన అడుగుతున్నాడు. రజనీ గారు మేము ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ మాట అనకపోయినా కానీ మోసగాడంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, వెన్నుపోటుదారుడు అంటే చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బీజేపీ గురించి అంటున్నారా అంటే క్లారిటీ ఇస్తే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మేము ఒకటే చెప్తా ఉండండి, ఈ రాష్ట్రం నుంచి మోసగాళ్ళని లేకపోతే వెన్నుపోటుదారులని క్విట్ చేయాల్సి, అంటే ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల్ని మోసం చేసే వాళ్ళని క్విట్ చేయాలంటే అర్థం ఏంటండి? ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది ఎవరండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? ఈ చర్చలో సినిమా డైలాగ్ కాదండి, ఇది సినిమా డైలాగ్ కాదు, సినిమా డైలాగులు కాదు, నిజంగా ఉన్న వాస్తవాలని ఈ రోజున ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవాలు ఈ రోజున రైతులు, విద్యార్థులు, సినిమా డైలాగుల కంటే మహిళలు అందరూ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఈ విధంగా ఆశలు పెట్టుకుని కూడా మోసం జరిగింది కాబట్టి ఆ ట్వీట్ చేయడం జరిగింది. మోసగాళ్ళకి ఇది తప్పనిసరిగా సూటిగా తగులుతుంది. ఇది సినిమా డైలాగ్ మాత్రం కాదండి, ఇది బాధతో ట్వీట్ చేసిన డైలాగ్. రైట్. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి నంద్యాల క్యాంపెయిన్ ప్రారంభించారు. క్యాంపెయిన్ ప్రారంభిస్తూ నంద్యాలను మోడల్ టౌన్ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చేస్తే ఇప్పటికి సీఎం కుర్చీలో ఉండేవాడిని అనే విషయాన్ని కూడా ఆయన నొక్కి వక్కాణించారు. ఆదినారాయణ రెడ్డి గారు రియాక్ట్ అవ్వాలి దీని మీద. నంద్యాల క్యాంపెయిన్ స్టార్ట్ అవటం ఒక్క మాట అండి, రెండు కలిపి మాట్లాడతా. నన్ను ఎక్కువ మాట్లాడేలా క్విట్ ఇండియా గురించి మన రమేష్ గారు, మన రామకోటే గారు స్పష్టంగా చెప్పినాడు. ఆయన ఐ కాంగ్రెస్ తరఫున మాట్లాడే రవిచంద్ర గారితో విన్నాను. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్లకు మారి మంత్రి పదవి తీసుకొని రాజీనామా చేయలేని విషయం జోగి రమేష్ లాంటి ఈ కుర్రాళ్ళకి ఏం తెలుసండి రాజకీయాలు? ఏదో ఒకటి మాట్లాడము. అసలు బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు అసలు అవసరం ఏంటి? మాకు బీజేపీ వాళ్ళతో అవసరమేమి? ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయకుండా మంత్రి కుర్చీలో కూర్చొని ఇప్పుడు మాట్లాడితే ఎట్లా కన్నా? జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టిన రమేష్ వైఎస్ఆర్ రాజీనామా చేయాలి. ఇప్పుడు సులోచన నీకు సులోచనమ్మ ఇక్కడ చైర్పర్సన్ నంద్యాలలో 15 మంది కౌన్సిలర్లు టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళు రాజీనామా పెట్టకుండా వెంటనే తీసుకుంటున్నారు. ఏమన్నా సులోచనమ్మ చైర్పర్సన్ అంటే నువ్వు విలువల రాజీనామా కోరకుండా నువ్వు సులోచనమ్మ రాజీనామా కోరకుండా వెంట పెట్టుకొని తిరుగుతూ చక్రపాణి రెడ్డి రాజీనామాను బేస్ చేసి మాట్లాడుతూ 15 మంది కౌన్సిలర్లు టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు నీతో పాటు ఉన్నారు. ఆ రాజీనామా కోరు. కడపలో
కడపలో కౌన్సిలర్ల సంగతి చాలా మంది చెప్తావు, టీడీపీ లేకపోతే తరఫున సులోచన గెలిచిన సంగతి కౌన్సిలర్లు చెప్తావేంటన్నా? నీ సంగతి టీడీపీ చెప్పమ్మా. తరఫున గెలిచిన జెడ్పీటీసీని పార్టీలో సంగతి చెప్పు. చేర్చుకున్నాడు. తెలిసినా స్వయంగా తెలుసా? నేను రాజీనామా పెట్టబోతున్నా. అర్రే. నీ రాజీనామాల గురించి కూడా మాట్లాడానా? నువ్వు ఎక్కడో కూర్చొని ఓడిపోయి ఆదినారాయణ రెడ్డి 67 మంది నువ్వు గెలిపించిన విలువల జగన్ రెడ్డి గురించి, విశ్వసనీయత వాళ్ళ అమ్మతో గురించి, సహా జగన్మోహన్ ఓడిపోయిన రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు వాళ్ళమ్మ ఓడిపోయింది. మన గురించి కూడా వాళ్ళమ్మ మాట్లాడుకో. ఓడిపోయింది. మనం ఏం మమ్మల్ని చేశాము? గెలిపించినప్పుడు మనం ఏ వాళ్ళమ్మని ఎందుకు పార్టీలో గెలిపించలేకపోయినాడు? ఉన్నాము? ఎవరు బొమ్మతో గెలిచాము, ఎవరు గుర్తుతో గెలిచాము, ఎవరు ఇవాళ ఎమ్మెల్యే ఒక్కసారి గుర్తు చేసుకో రమేష్. ఈ రోజు 67 ఇప్పుడు మీ పార్టీలో టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు? టీడీపీ అంటే ఆమె క్యాండిడేట్ కదా, ఆమె అభ్యర్థి కదా. ఇప్పుడు చేర్చుకునే ఇప్పుడు దీంతో పాటు తిరుగుతుంది కదా. నంద్యాల బై ఎలక్షన్లలో ఇప్పుడు తిరుగుతున్నది కదా. అట్లా కొట్టపోయారా మీరు మా మొక్కనా? మరే ఒక ఎమ్మెల్సీ కాదు, ఇవన్నీ చెప్పాలా? వాళ్ళ నాయన చరిత్ర చెప్పాలా? విజయమ్మ ఓటమి చెప్పాలా? సులోచనమ్మ మీతో పాటు తిరిగేది చెప్పాలా? జెడ్పీటీసీలు ఎంపీటీసీలు టీడీపీలో చేరి మీతో పాటు తిరిగేది చెప్పాలా? అవి దాచిపెట్టి ఒకటి చెప్పి పూచికథ చెప్పి పూచికథ ఒకటి చెప్పి ఇవన్నీ దాచిపెట్టి భూచడము దాచడం కాదు రమేష్. ఇవి కంటికి కనపడవా? ఈ పదవులు కావా? వీటికి అర్హత లేదా? రజనీ గారు, వీళ్ళు అభ్యర్థులు కదా. మీ ద్వారా నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నువ్వు మాట్లాడటానికి నేను రమేష్ గారు ఒక్క నిమిషం ఆదినారాయణ రెడ్డి గారు రమేష్ గారు రమేష్ గారు పాయింట్ ఏంటంటే నైతిక విలువలు ఓన్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకైనా మిగతా వాళ్ళకు ఉండవా? రాజకీయాల్లో ఎవరున్నారు? కార్పొరేటర్ కానీ వార్డు మెంబర్ దగ్గర నుంచి టాప్ టు బాటమ్ ఉన్న వాళ్ళందరికీ విలువలు ఉండాలి కదా. కొంతమంది మాత్రమే రాజీనామా చేయాలి, వాళ్లే విలువలు పాటించాలి, మిగతా వాళ్ళు పాటించకూడదంటే అందరూ పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా. తప్పనిసరిగా ఆ డిబేట్ పెట్టండి సార్, డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వెన్నుపోటు పొడిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మేము చెప్తాం. దానికి వెన్నుపోటు కాదు, విలువల తర్వాత వెన్నుపోటు దగ్గరికి వద్దాం. ముందు విలువల సంగతి తెలుద్దాం. అమ్ముకున్నాడా లేకపోతే మీకు మంత్రి పదవులు ఇచ్చాడు దాన్ని చర్చించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మా ద్వారా నువ్వు గెలిచి మమ్మల్ని తిడతావు. నువ్వు నారాయణ గారు కూడా మాట్లాడాలా? ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీని విమర్శిస్తూ ఉన్నప్పుడు కదా ఈ వెన్నుపోటు రాజకీయాలు. ఏది నైతిక విలువలు? 11-12 కేసులలో ముద్దాయిగా ఉంటూ అవినీతి చేస్తూ పోయి ఆడ డబ్బా డైలాగ్ కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ విమర్శిస్తూ మేము ఆయన ప్రచారం ఏ విధంగా పైలేదో ఒకసారి తెలుసుకోమనండి. ఆయన ప్రచారము, ఆయన నంద్యాల ప్రచారంలో దెబ్బ కొడతాం. బీజేపీ వాళ్ళ సపోర్టు మాకు స్పష్టంగా ఉంది. బీజేపీ వాళ్ళు కూడా మాకు అంతర్గతంగా బహిర్గతంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు అవసరమైనప్పుడు అందరూ రంగంలోకి దిగుతారు. టీడీపీ వాళ్ళు ఎట్లా గెలుస్తారు కదా అవసరం ప్రస్తుతానికి లేదు కాబట్టి వాళ్ళు అన్నాడు. 100 కోట్లు 200 కోట్లు పంచుతావు, ప్రజలు నీకు చెంప పెట్టిన కొడతారు తెలుగుదేశం పార్టీని. అదేం కాదు, మీ ముఖ్యమంత్రి గారు చెప్పాడు. మీరు ఇప్పటికే కమిషన్ల వ్యాపారం పెట్టి మీరు 10,000 రూపాయలు పంచడానికి సిద్ధమైనారు. రమేష్, మీరు 10,000 కట్ట పంచినా 10,000 కట్ట పంచినా మీ ఆస్తిలో సగము పంచినా మీరు సంపాదించిన 1,00,000+ 1,00,000 వడ్డీ 2,00,000 కోట్లు 1,00,000 కోట్లు పంచినా నంద్యాల ఓడిపోతారు. మీరు సంపాదించిన దోచిపెట్టిన 1,00,000 కోట్లు సంపాదించినా మీరు ఓడిపోతారు. మీ 1,00,000 కోట్ల సంపాదన కేసులలో ఈడీ ఒకవైపు సిబిఐ అన్ని రోజులు వరుసగా రాబట్టి మిమ్మల్ని కోర్టుకు పిలిచిన ఒక్క పైసా ఆస్తి బయటికి దూరం నిలిచకుండా రేపు 10,000 రూపాయలు కట్ట పంచిన కోర్టుకు మీరు ఓడిపోయేది, ఘోరాతి ఘోరంగా ఓడిపోయేది గ్యారెంటీ. మీరు ఆనందపడమే. నీ రమేష్ మీరు ఇదే జగన్ రెడ్డి ప్రధాన కౌంటింగ్ అనగా ఏం జగన్ మన పరిస్థితి ఘోరంగా ఉందంటే అన్న ఆల్ ఇస్ వెల్ అన్నాడు. పొద్దున్నే ఆల్ ఇన్ వెల్ అనే విషయం నేను సభలో చెప్పిన. జగన్ రెడ్డికి క్యాలిక్యులేషన్ తెలియదు. మొన్న కూడా ఊహల్లో ఉన్నాడు. మొన్న కూడా ఒక కెరటంలా ఎలక్షన్ జరిగినాయని చెప్పినాడు రజనీకాంత్ గారు. పోలింగ్ రోజు ఘోరంగా ఓడిపోయినాడు. 25కు 8 మాత్రమే ఎంపీలు కలిసి 17 ఓడిపోయినాడు. వాళ్ళ అమ్మతో సహా అన్ని ఎమ్మెల్యే పదవులు పోగొట్టినాడు. అక్కడ బంగాళాఖాతంలో కలిసిపోయింది వైజాగ్ లో వైఎస్ఆర్ పార్టీ. అది తెలుసుకోమనండి. ఒక్క నిమిషం. ఈరోజు నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు వింటున్నారా? క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత నంద్యాల మోడల్ టౌన్ చేస్తామన్నారు. అదేవిధంగా కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడం చేత కాదు, చెప్పడం చేత అయితే సీఎం అయ్యేవాడిని. మీరు ఆ పార్టీ నుంచి వచ్చారు, ఇంకా ఆ పార్టీ గుర్తు నుంచి గెలిచి ఇంకా మంత్రి పదవి తీసుకున్నారని వాళ్ళంతా నైతికత గురించి ప్రశ్నిస్తున్న ఈ తరుణంలో మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తారా? ఎవరు అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉంది?
పార్టీని బేస్ చేసుకోండి, జెన్యున్గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి నిజం మాట్లాడేది తెలియదు. జగన్ రెడ్డి కోటి అబద్ధాలు ఇప్పటికీ అన్నారు. 1,00,000+ కోట్లు 2,00,000 కోట్లు సంపాదించినాడు. ఏదో ఒకటి చెప్తే చంద్రబాబు నాయుడుకి రావా అబద్ధాలు? ఆయన సాక్షి టీవీలోనే బయటికి తీనండి. ప్రొద్దున ఆ రోజు పోలింగ్ రోజు కెరటంలా సాగిందంటాడు. ప్రొద్దున కౌంటింగ్ అనగా మనమే 143 సీట్లు గెలుస్తా అంటున్నాడు. ఓడిపోతానే ఎట్లా ఓడిపోయినది లేకుండా 16వ తేదీ నాడు కౌంటింగ్ అయిపోతానే 19వ తేదీ నాడు బీజేపీ పార్టీ ఇంకా సీట్లో కూర్చోకముందే పోయి దాసోహం అని వచ్చినాడు. బీజేపీ పార్టీని విమర్శించే హక్కు అతనికి ఉందా? బీజేపీ పార్టీ వాళ్ళు ఒక నైతిక సిద్ధాంతం ప్రకారము వాళ్ళు ఇక్కడ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళు రూర్బన్ అనే స్కీమ్ పెట్టారు, పల్లెలను కూడా పట్టణాల మాదిరి చేయాలని. స్వచ్ఛ భారత్ స్కీమ్ పెట్టారు. విదేశీ నిధులు ఏ విధంగా తెచ్చేది కూడా దానికి మాడిఫై చేసి మాట్లాడుతున్నారు. బీజేపీ ఒక సిద్ధాంతపరంగా టీడీపీకి సపోర్ట్ చేయడం కాదు, దేశ భవిష్యత్తును కాపాడుతున్నారు. సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నంద్యాలలో బీజేపీ సపోర్ట్ కావాలా? ఎట్లండి? నంద్యాలలో బీజేపీ సపోర్ట్ తీసుకోవడం ఒకే పార్టీ అండి, కలిసి తీసుకోవడం కాదు. మేము ఆహ్వానించినాం, పరిస్థితులు అవసరమైతే వస్తారు. మేము ఎంతో పైన టాప్ గేర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరం లేదు కాబట్టి రావడం లేదు. అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. మేమంతా ఒకటే యూనిట్, మేమంతా ఒకే యూనిట్. రైట్. రమేష్ గారు ఉన్నారా? రజనీ గారు, అబద్ధాలు చెప్పటం కేవలం చంద్రబాబు వంతే అని చెప్తున్నారు. మీ పార్టీ ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా? ఏం చెప్పదా సార్? రజనీ గారు, ఒక్క అబద్ధం చెప్పుంటే మా మాట జగన్మోహన్ రెడ్డి గారు వినుంటే ఈ పార్టీకి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడు. ఆదినారాయణ రెడ్డి చెప్తున్నాడు కదా, మీ దగ్గర నుంచి వచ్చిన ఆయన. మాకు లేదు. అరే ఆదినారాయణ రెడ్డి గారు ఆయనకి మాట్లాడటానికి నిజంగా ఆయన అనకూడదు కానీ మాట్లాడకూడదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఆయన మంత్రి పదవి సీట్లో కూర్చున్నాడు. నిజంగా ఆదినారాయణ రెడ్డి గారు బయటికి తిట్టినా కానీ లోపల జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టుకోవాల్సింది. ఎందుకంటే మంత్రి పదవిలో కూర్చున్నాడంటే రమేష్ గారు మీరు జగన్తో పాటు ఉండి కోరు ఎవరు జగన్తో పాటు ఉండి జగన్ తిట్టే రకం, జగన్తో పాటు ఉండి జగన్ తిట్టే రకం. నేను జగన్తో పాటు బయటకు వచ్చినాక జగన్తో ఎన్నో విషయాలు చెప్పినా మీ మాదిరి చేతులు కట్టుకొని ఏ రోజు నిలబడలే జగన్ దగ్గర. మీ మాదిరి జగన్ రెడ్డి దగ్గర ఇప్పుడు కూడా మీరు చెంచాగిరి రాజకీయాలు మేము చేయాలి. మీ చెంచాగిరి రాజకీయాలు చేయం. జగన్ అంటే మీకు భయం. జగన్ జగన్ తరఫున ఆయన అబద్ధాలు చెప్తారని మీకు తెలుసు. ఆయన నిజాలు చెప్పాలని మీకు తెలుసు. ఆయన నిజాలు చెప్పాలని మీకు తెలుసు. ఆయన ఆడేది అబద్ధాలని రమేష్ గారు ఒక నిమిషం. ఆదినారాయణ గారు ఒక నిమిషం. జగన్ కేసులో ముద్దాయని తెలుసు. రేపు జగన్ కు మైండ్ లేదు. ఒకటే రజనీకాంత్ గారు జగన్ కు మైండ్ లేదు, రిమాండ్ కెపాసిటీ లేదు. ఒక రిమాండ్ పోయేదే ఒకటి. ఒక్కొక్క నిమిషం. జగన్ కు ఓన్లీ రైట్. రమేష్ గారు, మీకు పాయింట్ ఏంటంటే నంద్యాలలో నంద్యాల ఉప ఎన్నిక గెలవటమే ప్రస్తుతం ఒక లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. అక్కడ గెలవకపోతే ఏదో జరిగిపోతుందన్నంత ఆందోళన ఎందుకు కనిపిస్తుంది మీకు? మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్. ఈరోజు మేము ఆ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు ఈ నంద్యాలలో మేము పోటీ పెట్టకపోతే అంటే ఈ సీటు మాదే, మేము 100% పోటీ పెట్టాల్సిందే. నంద్యాలలో మేము పోటీ పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయన్న ఇక్కడ ఇచ్చేవాడండి? అసలు ఈ ప్రజలను చూసేవాడా? నంద్యాలకు అసలు వచ్చేవాడా? ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేము పోషించకపోతే అధికార పక్షం అనేది చంద్రబాబు నాయుడు గారు అనేది అది కాదు. 13 రోజులు క్యాంపెయిన్ పెట్టుకున్నారు. 13 రోజులు క్యాంపెయిన్ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి మోడల్ టౌన్ అని. సరే, సో ఉప ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక మేనిఫెస్టో ప్రకటించినట్లు ఎష్యూరెన్సెస్ కానీ ఆ తర్వాత అధికారంలోకి వస్తే ఏం చేస్తాను ఈ స్థాయిలో ప్రకటిస్తున్నారు అని అంటే నంద్యాల ఎలక్షన్ గెలుపు డెస్పరేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని అనిపిస్తుంది. ఇంత అవసరమా? ఒక 13 రోజుల పాటు క్యాంపెయిన్ చేసి పార్టీ అంతా ఒక ఉప ఎన్నిక జరిగే ప్రాంతంలో ఉండి ఇంతగా తప్పించాల్సిన అవసరం ఉందా? ఒక్కటి సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలని దుర్మార్గాల్ని ఎత్తి చూడటంలో ఈ ఎన్నిక ఉప ఎన్నిక ఒకటి మాకు నాందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా నంద్యాలలో జరుగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క పని చేయని చంద్రబాబు నాయుడు గారు నంద్యాల వచ్చి ఎన్నికలు వచ్చేసరికి పాపం భూమా నాగిరెడ్డి గారు చనిపోయేసరికి ఇక్కడికి వచ్చి ఇన్ని కోట్లు ఇస్తానంటా ఉంటే ప్రజలందరూ కూడా మా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఎవరో చెప్పవసలా కర్నూలు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారి బావమరిది మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, ఎవరన్నా ఎమ్మెల్యే చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే అంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే చెప్పాడండి. అంటే అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేస్తా ఉన్నాడో ప్రజలు ఇవన్నీ చెప్పాలి కదండి. మేము నిలబడితేనే కదా ఈ రోజున నంద్యాలకి ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు జీవోలు ఇచ్చాడు. అవకాశం ఇవ్వండి. చాలా ప్రజలకి మీ మెసేజ్ చాలా వెళ్ళింది, చాలా సంతోషం. కానీ ఒక్క విషయం మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ విధమైనటువంటి విధానంలో మీరు ఎన్నిక గెలిచినా కూడా ప్రజలు మాత్రం చాలా బాధపడుతున్నారు. కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే ఈ ఎన్నిక గెలవడం కోసం ఎన్ని మాటలైనా అంటాం, ఏదైనా చేస్తాం. మేము 38 నెలల క్రితం చెప్పాం 25 నియోజకవర్గాలు కావాలి, రాష్ట్రం 25 జిల్లాలు కావాలని మేము 38 నెలల నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గారు చెప్పారు. ఇవాళ మీరేమంటారు, నంద్యాల మోడల్ టౌన్ అంటారు. జిల్లా కేంద్రం చేయాలని చెప్పింది భారతీయ జనతా పార్టీ. ఈ విషయం అందరికీ చెప్పాము, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం, తప్పు లేదు. మీరు కూడా మంచి కార్యక్రమం చేయడానికి సంతోషంగానే ఉన్నాం. కానీ ఈ విధమైనటువంటి విధానంలో మీరు మాట్లాడే ఆవేశంలో ప్రజలను తీసుకెళ్లి ఇబ్బందికరమైన ప్రజల్లో చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ విధంగా మాట్లాడటం మంత్రులను గానీ వ్యక్తులు గానీ మాట్లాడే విధానం చూస్తే చాలా బాధగా ఉంది. రమేష్ గారు దయ ఉంచి సాత్వికంగా వెళ్తే బాగుంటుంది. ఎన్నికల్లో గెలిచినా గెలవపోయినా గంటి పోటీ ఇస్తున్నారు కాబట్టి దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ విధమైన విధానంలో ప్రజలు కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు పెడితే మరోసారి మిమ్మల్ని విన్నవించుకుంటాను, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రవిచంద్ర గారు మీరు అసలు పోటీలో ఉంటున్నారా? పోటీలో ఏ స్థాయిలో ఉండగలిగే పరిస్థితి కనిపిస్తుంది సార్? మేము గెలవడానికి అయితే పోటీ చేసే పరిస్థితులు నిజంగానే లేవు. ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకొని తప్పని పరిస్థితి. కానీ మా అభ్యర్థి ప్రభావితం ఎవరిని చేస్తాడనేది మీరు చూస్తారు. ఎవరిని చేస్తారు? ఇకపోతే ఈరోజు టీవీ నైన్ లో ఎవరిని చేస్తారు, చెప్పండి, ఎవరిని ప్రభావితం చేస్తారు అనేది మనం రిజల్ట్ వచ్చిన వాళ్ళకే చూస్తాం. మీరు ఆల్రెడీ అనేది నమ్మకం మాత్రం మాకుంది. ఎందుకంటే ఇక్కడున్న రెండు పార్టీలు కూడా బీజేపీతో అనైతిక మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు టార్గెట్ గా మేము పెట్టడం జరిగింది. ఇకపోతే ఏమండి అక్కడ 40,000 మైనార్టీ ఓట్లు రవిచంద్ర గారు, 40,000 మైనార్టీ ఓట్లు ధైర్యం ఉంటే ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పండి. వాళ్ళు మీరు 40,000 ఓట్లు ఉన్నాయి, మీరు ఎన్ని ఓట్లు వస్తాయో వాళ్ళు చెప్పండి. నిజంగా ధైర్యం ఉంటే మీ మైనార్టీ అభ్యర్థులు నిల్చోబెట్టారు కదా, చెప్పండి ఎన్ని వస్తాయో. కానీ మీరు తీసుకున్న డిక్లరేషన్ వైసీపీ పార్టీ తరపున డిక్లరేషన్ తీసుకుని ఎమ్మెల్యే అయ్యారు. మీరు వైసీపీ తరపున డిక్లరేషన్ తీసుకున్నప్పుడు ఆ పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ గెలిచిన పార్టీ అమ్మ లాంటిదైతే ఆస్తి కోసం అత్తారింట్లో చేరినట్టు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి అధికార పదవి మంత్రి పదవిని తీసుకొని ఈ రోజు వాళ్ళు ఎదవలు వీళ్ళు ఎదవలని కంపారిజన్ చెప్తున్నారు. మీరు ఇప్పటికైనా రాజీనామా చేసి ఎలక్షన్ రండి. ఫైనల్ కామెంట్. రవిచంద్ర గారు వారు అడిగే ముక్కుసూటి ప్రశ్న, వాళ్ళు మా పార్టీని మా బీజేపీ కాంబినేషన్తో ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరిగే పార్టీని మా గెలుపును మేము మరింత పెంచుకుంటాం తప్ప ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. వైఎస్ఆర్ పార్టీకి మాకు ఎంతో దూరంగా ఉంది. మేము 40-50 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం. మాకు వచ్చిన ఓట్లలో 2% కూడా ఓట్లు రాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. మాకు వచ్చిన ఓట్లలో నేను మాకు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. అక్కడ వాళ్ళ చిన్నాయను సైతము మన ఎలక్షన్లలో కొందరిని టీడీపీలో గెలిచిన వాళ్ళని సొంతంగా కండువా కప్పుకున్నా గెలిచినాం. అది తెలుసుకోవాలా. ఇంకా దెబ్బ పడినది మర్చిపోలే ప్రజలు. మళ్ళా ఇక్కడ దెబ్బ కొడతాం, మంచి మెజార్టీ సాధిస్తాం, అభివృద్ధి నినాదంతో సాధిస్తాం. కళ్ళకు కామెర్లు కట్టినప్పుడు ఏది కనపడదంట. ఎంత బ్రహ్మాండంగా నంద్యాల బ్రహ్మాండంగా చేసిన ఆయన సుందరం చేసేదంట. ఆయన ఈ లోపల జైలుకు పోయేది కనుక్కోమనండి. ఇప్పుడే చెప్పినా నేను, ఆయనకు మైండ్ సరిగా లేదు, ఆయనకు రిమైండ్ కెపాసిటీ లేదు, ఓన్లీ రిమాండ్. జగన్ రెడ్డికి ఓన్లీ రిమాండ్. ఇది తెలుసుకోవాలా రమేష్. మళ్ళా ఈ రమేష్ అట్టేటోళ్ళు కూడా మళ్ళీ వచ్చి చేరాల్సిందే, తెలుసుకోవాలా. ఎప్పుడో ఈ జగన్ రెడ్డి నమ్ముకొని నట్టేట మునిగినామే అని. అందరికి ధన్యవాదాలు, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్.
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్స్, క్విక్ లాంటి స్టేట్మెంట్ రోజుకొకటి వస్తున్నాయి. ఈరోజు క్విక్ ఏపీ స్టేట్మెంట్ వచ్చింది. దీంతో ఎవరు క్విట్ అవుతారు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. చూస్తూనే ఉండండి టీవీ9.